దేవునికి మహిమ. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. ఆ వీడియో పెట్టిన కొన్ని నిమిషాలకే అనుకుని రీతిగా క్యాన్సిల్ అయిపోయిన ఫ్లైట్స్ వెళ్తున్నట్లు చూపించింది. మరో క్షణం ఆలస్యం చేయకుండా మేము వెంటనే ఎయిర్పోర్ట్కి పరిగెత్తాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు మొత్తం కేవలం 4 ఫ్లైట్స్ మాత్రమే టేక్ ఆఫ్ అయింది. ఆ 4 ఫ్లైట్స్లో హైదరాబాద్ ఫ్లైట్ ఒకటి, అందులో మేమున్నాం. అది ఆలోచిస్తేనే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే చాలామంది ఇంకా అక్కడే ఉన్నారు. చాలా కుటుంబాలు ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో యుద్ధం మధ్య ఆందోళనతో ఉన్నారు. మేము సురక్షితంగా వచ్చాం కాబట్టి అది మన కథ ముగింపు కాకూడదు. ఇది మన విజ్ఞాపన ప్రార్థనకు ప్రారంభం కావాలి. ఇది అంత్యకాల సమయం. దేవుని రాకడ సూచనలు నెరవేర్పు చూస్తున్నాం. స్వార్థపూరితమైన ప్రార్థన కాక విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థించడం మొదలుపెట్టిన క్షణమే దేవుడు పని చేయటం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు మనం ఇంకొకరి కోసం మోకాల మీద పడదాం. ఈరోజు మన ప్రార్థన ఇంకొకరి ప్రాణాన్ని కాపాడొచ్చు. కాబట్టి ప్రార్థన ఆపొద్దు, ప్రార్థిద్దాం.